కొంచెం చూస్తే మనకిక్కడ ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది సత్యమొకటకు బ్రాకెట్‌లలో ఉండదగు సమాసాలు ఏమిటి అని అంటున్నాడు. అంటే ఎక్కడెక్కడ బ్రాకెట్స్ పెడితే మనకి ఇటువైపు 2 ఉంది కదా! రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కూడా దాని తాలూకా వాల్యూ 2 ఎక్కడవుతదని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే 70/4 అన్నాడు. అంటే దీనికి బ్రాకెట్ పెడితే మనకయ్యే అవకాశం ఉందా లేదా? 2 లెఫ్ట్ సైడ్‌ది, రైట్ సైడ్‌కి ఈక్వల్ అవ్వాలి. 70/14 అంటే ఎంతవుతుంది? 5 అవుతుంది. 5 - 7 - 4 ఇదంతా మనం కాలిక్యులేషన్ చేస్తే 2 అయితే రాదు. ఎందుకు? 5 - 7 అంటే -2, -2 - 4 అంటే -6 అయితే వస్తది. అంటే దీంతో చేస్తే మనకు -6 వస్తది. కాబట్టి ఆప్షన్ 1 అయితే అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూస్తే, ఆప్షన్ 2 చూస్తే 14 - 7 14కి 7కి చేయమంటున్నాడు. 14 - 7 అంటే ఎంత అవుతుంది మనకి? 7 వస్తది. 70/7 అంటే 10 అవుతది ఇది. 10లో నుంచి 4 మైనస్ చేస్తే 6 వస్తది. దీని వాల్యూ 6. కాబట్టి ఆప్షన్ 1 అవ్వదు. ఆప్షన్ 2 అవ్వదు. నెక్స్ట్ చూస్తే ఏంటి? 7 - 4 7 - 4 7 - 4 అంటే 3 అవుతది. 70/14 అంటే ఫస్ట్ మనకి ఈ విధంగా ఉండేటప్పుడు బడ్మాస్ రూల్ మనము ఫాలో అవ్వాలి. అందులో బ్రాకెట్‌ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ బ్రాకెట్‌లోని కంప్లీట్ చేస్తే 3 అవుతది. తర్వాత డివిజన్ చేయాలి కదా! ఇదేమో 5. 5 - 3 అంటే 2. అంటే దీనంతటిని లెఫ్ట్ సైడ్ అంతటిని కాలిక్యులేషన్ చేస్తే నాకు 2 వచ్చింది. లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది. రైట్ సైడ్ కూడా 2 ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అవుతది. అలాగే మనం ఇక్కడ గమనిస్తే ఆప్షన్ 4లో 7 - 4 ఉంది. అలాగే 70/14 కూడా ఉంది. ఇప్పుడు నువ్వు గమనిస్తే 70/14 7 - 4 ఇది కూడా చూడు రెండిటికి కలిపి ఆ రెండిటికి కలిపి ఆప్షన్ కూడా ఇచ్చాడు కదా! 70/14 అంటే మనకు 5. 7 - 4 అంటే 3. 5 - 3 అంటే 2 కదా మనకొస్తది. అంటే లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది. రైట్ సైడ్ కూడా 2 వచ్చింది. అంటే మనకి ఆప్షన్ 3లో ఉన్న 7 - 4 అవుతది. అలాగే 70/14కి కూడా బ్రాకెట్ పెడితే అది కూడా అవుతుంది. అందుకు మనకు ఆప్షన్ 3 అవ్వదు. ఏమవుతది? 4 అవుతది. అంటే రెండిట్లికి బ్రాకెట్లు పెడితే మనకి సరిపోతుందని అర్థం చేసుకోవచ్చు.